హాయ్ అండి. నేనైతే ఈరోజు గులాబ్ జామ్స్ చేశాను. మా ఆయన అయితే చేయమన్నారు. దీనికోసం అయితే ఇక్కడ నేను వాడేది ఏంటంటే ఆచి గులాబ్ జామ్ మిక్స్ యూస్ చేశానండి. ఫస్ట్ ఆ గులాబ్ జామ్ మిక్స్ని ఒక కప్లోకి తీసుకొని అది ఎన్ని కప్పులు వచ్చాయో చూసుకోవాలి. ఇక్కడైతే నాకు 1.5 కప్స్ వచ్చాయండి. నెక్స్ట్ అది వేసుకున్న తర్వాత అక్కడ ఫస్ట్ అందులో ఏ ఉండలు లేకుండా దాన్ని స్మూత్గా కలుపుకోవాలండి. చేత్తోనే నార్మల్గా ఏం యూస్ చేయకుండా. ఇక్కడైతే నేను ఫస్ట్ అలానే చేశాను. నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చు, లేకపోతే మిల్క్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే చల్లార్చిన మిల్క్ అయితే యూస్ చేశాను. నెక్స్ట్ మీరైతే వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది అయితే చిన్న నెయ్యి కూడా వేసి లాస్ట్లో దాన్ని కలుపుతారండి. ఇక్కడైతే మనం స్మూత్గా కలుపుకోవాలి, మరీ హార్డ్గా అయితే కలపకూడదు. ఇక్కడైతే నాకు వచ్చిన నేను చేస్తున్నానండి. కొంతమంది ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. ఇక్కడైతే 1.5 కప్కి 3 కప్స్ షుగర్ యూస్ చేయాలి. నెక్స్ట్ ఎంతైతే షుగర్ యూస్ చేసుకున్నామో అంతే వాటర్ కూడా యూస్ చేసుకోవాలి. ముద్ద కలిపిన తర్వాత ఆ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అయితే నేను ఆల్రెడీ షుగర్ వేసుకున్నాను 3 కప్స్ అండ్ నెక్స్ట్ వాటర్ కూడా 3 కప్స్ యూస్ చేశాను. బట్ ఇక్కడ మీకు అయితే క్లియర్గా కనిపించట్లేదు. ఇక్కడ మీ ఇష్టం అండి. షుగర్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అంటే తీపిని బట్టి ఉంటుంది, మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అయితే 2 కప్స్ కూడా యూస్ చేసుకుంటారు. మ్యాక్సిమం 1 కప్కి 2 కప్స్ షుగర్ యూస్ చేస్తారండి. నెక్స్ట్ ఉండలు కూడా చుట్టేటప్పుడు వాటిని కొంచెం చిన్నగా తీసుకొని ఇక్కడ ఏంటంటే నేనైతే చిన్నగా చుట్టుకుంటున్నాను. ఎందుకంటే అవి వేపిన తర్వాత పాకంలో వేసేటప్పుడు కొంచెం ఉబ్బుతాయండి. అందుకని నేనైతే కొంచెం చిన్నగానే చుట్టుకుంటున్నాను. నెక్స్ట్ చుట్టేటప్పుడు కూడా వాటిని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి ఫస్ట్. అంటే దానివల్ల ఏమంటే మనకి ఏ పగుళ్ళు గట్టా ఉండవండి మనం వాటిని ఫ్రై చేసిన తర్వాత. సో ఈ విధంగా చుట్టుకున్న తర్వాత జస్ట్ నెక్స్ట్ ప్రెజర్ వదిలేసి నార్మల్గా చుట్టుకుంటే మనకి రౌండ్గా వస్తాయి. ముద్దు కూడా డ్రై అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం డ్రై అయితే మాత్రం మనకి అవి కూడా పగుళ్ళు లాంటివి వస్తాయి. సో అది కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ షుగర్ వాటర్ గ్యాస్ మీద పెట్టాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఇలాచీ ఉంటుంది కదండి, ఇలాచీ వేయాలి. నేనైతే 3 వేసుకొని, నాకు ఎక్కువ వేస్తే నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. నెక్స్ట్ కొంతమంది అయితే పౌడర్ చేసి వేసుకుంటారు. నేనైతే పౌడర్ చేయలేదు. ఇక్కడ జస్ట్ నార్మల్గా వాటిని చితకొట్టి అందులో వేసింది. మా అమ్మ అయితే అక్కడ ఉండలు చుట్టేసింది. ఈలోపు నేనైతే గ్యాస్ మీద ఆ తపాలు పెట్టి ఆయిల్ పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత అంటే అవి వేసి వేపామండి. అయితే ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కకుండా వేస్తే మాత్రం అవి అంటికిపోయినట్టు ఉంటాయి. సో ఆయిల్ మాత్రం హీట్ ఎక్కిన తర్వాత వేయాలి. నెక్స్ట్ అవి కొంచెం మరీ గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం డార్క్గా అయ్యేటట్టు చూసుకొని వేపుకోవాలండి. ఆ వేపిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ లోపు ఆ పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది. పాకం కూడా కొంచెం అంటుకునేటట్టు ఉంటే బెస్ట్. మరీ అంత ముద్ర పాకం అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఆ పాకం కొంచెం చల్లారాక మాత్రమే మనం వాటిని వేసుకోవాలి, లేకపోతే పైన లేయర్ అనేది కొంచెం ఊడిపోద్ది. సో వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ వాటిని వేసిన తర్వాత కాసేపు మనం అలానే ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి, యమ్మీగా. సో ఇదైతే నా స్టైల్, నాకు వచ్చినట్టు నేను చేశాను. మీకేమైనా టిప్స్ ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.